ఇజ్రాయెల్ వేట కొనసాగిస్తూనే ఉంది. కీలక ఉగ్రవాదుల్ని హతం చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఆ పాలస్తీనా గాజాలోని హమాస్ ఉగ్రవాదిని, తాజాగా ఉగ్ర నేతని, హదీద్ అనే నేతని కాల్చి చంపామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తా ఉంది. అయితే అమెరికా మేము చంపామని కూడా అమెరికా కూడా క్లెయిమ్ చేస్తుంది. సరే, ఎవడన్నా చంపనే ఒక ఉగ్ర మూకనైతే చంపేశారు. ఇక అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలకడానికి చైనా అంగీకరించింది, కానీ కొన్ని షరతులు పెట్టింది. తైవాన్ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి చైనా తేల్చి చెప్పేసి, ఏ క్షణంలోనైనా తైవాన్ మీద చైనా దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. హాంకాంగ్ని ఎలాగైతే చైనా తన గుప్పెట్లోకి తీసుకుందో, టిబెట్ని ఎలాగైతే 1950s కబ్జా చేసిందో, తాజాగా హాంకాంగ్ అయిపోయిన తర్వాత ఇక తైవాన్ మీద దాని ఫోకస్ అంతా పడింది. ప్రపంచంలోనే చిప్స్ తయారు చేయడంలో మంచి పట్టున్న దేశం తైవాన్. ప్రపంచంలో ఏ మొబైల్ అయినా, ఏ టీవీ అయినా పనిచేస్తూ ఉన్నాయంటే తైవాన్లో తయారైన చిప్పు అందులో ఉపయోగించాల్సింది. అలాంటి కంపెనీస్ తైవాన్లో ఉన్నాయి. అందువల్ల ఆ తైవాన్ అయితే చైనా వదలడానికి సిద్ధంగా లేదు. అమెరికాకి స్పష్టంగా చెప్పింది, తైవాన్ విషయంలో మీరు అసలు వేలు పెట్టవద్దు, అలా గనక మీరు గనక ఇంటర్ఫియర్ అయితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేసింది అమెరికా. చైనా గత చైనా కాదు, 25 years బ్యాక్, 40 years బ్యాక్ ఉన్న చైనా ప్రస్తుతం కాదు. అమెరికాతో కూడా పోటీ పడడానికి, అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా వెనకాడే పరిస్థితి చైనాకు లేదు. అందువల్ల అమెరికా కూడా వెనకడుగేసింది. ఇరాన్ విషయంలో చైనా కనుక స్పష్టమైన ఆదేశాలు చేస్తే ఇరాన్ వెంటనే హార్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే ట్రంప్ ఒక మెట్టు దిగి హుటాహుటిన చైనా వెళ్ళి చైనాతో సంప్రదింపులు జరుపుకొని, తైవాన్ విషయంలో మేము జోక్యం చేసుకోం, కానీ హార్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన బాధ్యతని చైనాకు అప్పగించారు. మరి చైనా ఇరాన్తో చర్చలు జరిగిన తర్వాత హార్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుందా? హార్ముజ్ అనే ఆయుధాన్ని వదిలేసుకుంటే ఇక ఇరాన్ నిర్వీర్యం అయిపోతుందా అనేది రాబోయే కొద్ది గంటల్లో క్లారిటీ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.